హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళైతే మన అకౌంట్ అయితే సక్సెస్ఫుల్ డిలీట్ అయితే చేశారు. సో అసలు వీళ్ళు ఎందుకు చేశారు, మనం డిజేబుల్ చేస్తే మనం ఏం చేయాలి, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, సో దీని గురించి అయితే క్లారిటీ తెలుసుకుందాం. మీ అకౌంట్ ఎలా సెక్యూరించుకోవాలని. సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఇంకొక అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ది, నేను యూజర్ నేమ్ మీకు డిస్ప్లే చేస్తాను. సో అంతేకాకుండా మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరైతే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి నెక్స్ట్ గురించి కానీ వేరే సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో మనం టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ని లింక్అప్ వేయడం. ఇది చాలా పెద్ద తప్పు అయితే వేసాను. సో ఎందుకు లింక్అప్ వేసానంటే, ఇప్పుడు రెండు అకౌంట్లు ఎందుకు మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే డైరెక్ట్ ఫేస్బుక్లో కూడా పోస్ట్ అవుతుంది కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ అయితే ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అవుతుంది కదా, ఎందుకు రెండు చేయడం అని ఈ విధంగా అయితే నేను లింక్అప్ వేసాను. ఇది చేసిన పెద్ద మిస్టేక్. సో సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ఒక కాల్ బ్యాక్ సంబంధించిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో అందులో ఏం లేదు, బట్ వాడు టైటిల్ని బట్టి వాడు ఏమో అనుకోని కమ్యూనిటీ గైడెన్స్ అయితే వేసిన తర్వాత మళ్ళీ నేను రివ్యూకి పంపిన నా డీటెయిల్స్ షీట్ ఇచ్చి మళ్ళీ వాడు అంతా ఓకే ఉందని మళ్ళీ అయితే అకౌంట్ అయితే మళ్ళీ ఇచ్చేసాడు. దానివల్ల నా డాష్ బోర్డ్ ప్రొఫైల్లో కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. ఇంకోటి థర్డ్ స్ట్రైక్ అయితే వేసాడు, అది ఇన్స్టాగ్రామ్ ఇచ్చి కాదు, ఫేస్బుక్ అయితే స్ట్రైక్ వేసాడు. సో మళ్ళీ నేను రికవరీగా పంపిన, మళ్ళీ అది అకౌంట్ వస్తుందో 100% అయితే రాదు అది. సో అందుకే ఉండాల్సిన మిస్టేక్స్ ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సంబంధించిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయితే రెండైతే ఎప్పటికైతే లింక్అప్ వేయకండి. సో అంతేకాకుండా కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే పాటించండి. కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే లైక్ పాన్ గురించి కానీ వైలెన్స్ గురించి కానీ ఇటువంటివి అయితే ఎటువంటి పోస్టులు అయితే చేయొద్దు. అంతేకాకుండా మీకు పర్సనల్ అకౌంట్ ప్రొఫెషనల్ అకౌంట్కి అయితే వేరే అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు నా పర్సనల్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్ కింద మార్చాను. దానివల్ల చాలా సఫర్ అవుతున్నాను. ఎందుకంటే నేను దాదాపు ఇన్స్టాగ్రామ్ నా 8th స్టాండర్డ్ నుంచి అయితే వాడుతున్నాను. సో నాకు సంబంధించిన చాలా మెమరీస్ అయితే నా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ అయితే పోయినాయి. సో మీరు కూడా నా లెక్క బాధపడకూడదు. అంటే మీకు ఏదైనా ఒకటైతే సేఫ్ అవుతుంది అకౌంట్. మీ ప్రొఫెషనల్ను మీ పర్సనల్ అకౌంట్కి అయితే మీరైతే వేరే క్రియేట్ చేసుకోండి. సో అంతేకాకుండా ఈ ఫేస్బుక్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఎందుకు లింక్అప్ అయ్యేది అనుకుంటున్నారు అంటే, ఈ ఫేస్బుక్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఫేస్బుక్ ఇంకో డిలీట్ అయినా ఇన్స్టాగ్రామ్ డిలీట్ అవుతుంది. ఈ ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయినా ఫేస్బుక్ డిలీట్ అవుతుంది. ఇందులో ఏ ఒక్కటి కమ్యూనిటీ గైడ్లైన్స్ టచ్ అయినా కూడా రెండు అకౌంట్లు అయితే డిజేబుల్ అవుతున్నాయి, మళ్ళీ 2 సార్లు అవుతున్నాయి. ఇది అంత పెద్ద గ్లిచ్ లాగా ఉంది. సో అందుకే మీరైతే రెండింటిని లింక్అప్ వేయకండి. సో అంతేకాకుండా ఇప్పుడు చాలామంది ఫ్రీ ఫైర్ పబ్జీ ఫేస్బుక్ లింక్అప్ వేసుకొని ఆడతారు. సో అలా కూడా వేయకండి, ఎందుకంటే మన ఇండియాలో బ్యాన్ చేశారు కాబట్టి అందులో ఎవరైతే అకౌంట్ ఇంకా యూజ్ చేస్తున్నారో ఫ్రీ ఫైర్ అయినా పబ్జీ అయినా అకౌంట్లు కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అండ్ అంతేకాకుండా ఫేస్బుక్ వాళ్ళు అయితే రిమూవ్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా మీ అకౌంట్ అయితే డిజేబుల్ అవుతుంది. సో డిజేబుల్ అయిన తర్వాత వాళ్ళైతే ఒక 2 ఛాన్సెస్ ఇస్తారు మళ్ళీ రికవర్ చేసుకోవడానికి. సో అందులో మనకి డిజేబుల్ అయ్యే ముందే మనకి చూపిస్తుంది, మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ యూజర్ నేమ్, జీమెయిల్ అడుగుతుంది, దానికి వెరిఫికేషన్ OTP వస్తుంది. సో అప్పుడే మనకు ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ అయితే మీ అకౌంట్ అంతా మళ్ళీ చెక్ చేసి అంత కరెక్ట్ ఉందంటే మళ్ళీ రికవర్ చేస్తారు. ఇది ఒక 3 times అయితే ఛాన్స్ ఉంటుంది. అదే 2 times అయిపోయినాయి, థర్డ్ టైం. సో థర్డ్ టైం కూడా అయిపోయింది. మళ్ళీ వస్తుంది అనేది నమ్మకం అయితే నాకు లేదు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాం. మీరు 80% కూడా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ లింక్అప్ వేయకండి, కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించండి. సో అంతేకాకుండా వేరే గేమ్స్ ఆడకండి. సో మీకంటూ ఒక ప్రొఫెషనల్ అకౌంట్ను ఒక పర్సనల్ అకౌంట్ రెండైతే మెయింటైన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇటువంటి చిన్న టిప్స్ పాటించడం వల్ల ఫ్యూచర్ అయినా కానీ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయినా కానీ మీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ అకౌంట్స్ అయితే మీరైతే సేఫ్ అనేది ఉంచుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.